ఈ రోజు మా బాహుబలి గారు షాపింగ్ కి తీసుకొని వచ్చి సూట్ కొంటున్నాడు. అసలు వీడు సూట్ ఎందుకు కొంటున్నాడు ఏం కథ అనేసి మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు మా బాహుబలి గారు సడన్ గా ఫోన్ చేసి షాపింగ్ కి వెళ్ళొస్తాం రారా అని చెప్పి పిలిచినాడు. సరేలే రారా వస్తా అని చెప్పాను. ఇక మా బాహుబలి గారు వాళ్ళ ఫ్యామిలీతో అయితే వచ్చినాడు. ఇక నేను కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కి బజార్ అయితే వెళ్తున్నాము. ఇక బజార్ లోకి వచ్చిన తర్వాత సూట్ చూద్దామని చెప్పేసి ఒక షాప్ లోకి అయితే వచ్చినాము. ఇక మా బాహుబలి గారు వచ్చేసి 1 నుంచి 4 సూట్లు అయితే ట్రైల్ వేసినాడు. ఇక మా వాడికి దాహం వేస్తా అంటే నీళ్ళు తాగి వానికి పార్క్ లో అల్లరి లేపిన వీడియో తీసి వాని వీడియో చూసి వాడే అనుకుంటున్నాడు. ఇక మా బాహుబలి గారు వచ్చేసి ఇక్కడ ఒక 4 సూట్లు అయితే సెలెక్ట్ చేసి ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి అని చెప్తే ఒకటి సెలెక్ట్ చేసినాము. ఇక మా వానికి సూట్ తీసుకున్న తర్వాత ఎల్లో కలర్ కుర్తా తీయండి అని చెప్తున్నాడు. ఇక కుర్తా అయితే ట్రైల్ వేస్తున్నాడు. కరెక్ట్ గా సరిపోయింది. ఇక అంతా అయిపోయిన తర్వాత బిల్లు వేసుకొని ఆ సూట్ మీద ప్యాంట్ కుట్టేదానికి టైలర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక టైలర్ వచ్చేసి మా వానికి కొలత తీసుకొని 2 రోజుల తర్వాత రమ్మని చెప్పినాడు. ఇక సర్లే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి మా బాహుబలి గారు కుర్తా కుట్టేదానికి ఇంకో టైలర్ కి ఇచ్చింటే అక్కడికి వెళ్ళి ఆ కుట్టిన కుర్తా చూసి ట్రైల్ వేసి చూసి తీసుకొని ఇక అక్కడి నుంచి షర్ట్ ప్యాంట్ తీసుకుందాం అని చెప్పి ఇంకో షాప్ దగ్గర అయితే వచ్చినాము. ఇక ఇక్కడ ఒక 4 జతలు తీసుకొని ఇక షూస్ తీసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్ గా షూ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక మా వాడు వచ్చేసి ఈ షూస్ చూసి ట్రైల్ వేస్తున్నాడు. ఇక అలా కొన్ని షూస్ ట్రైల్ వేసి ఒక 4 జతలు తీసుకొని ఇక కౌంటర్ లోకి వచ్చి అంతా వేసుకొని బిల్ పే చేసి ఇక అన్ని తీసుకుని ఇంకా ఆటోలో పెట్టుకుని ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాము. ఇక దారిలో మా బాహుబలి వాళ్ళ అమ్మగారు వచ్చేసి కూల్ డ్రింక్స్ తీసుకున్నారు తాగేదానికి. ఇక ఈయన వచ్చేసి మా బాహుబలి వాళ్ళ అన్న అంట. ఇక అందరం కలిసి కూల్ డ్రింక్ తాగేసి ఇంటికి అయితే బయలుదేరిపోయినాము. ఏంద్రా ఇంత షాపింగ్ చేసాను సడన్ గా ఏమైంది అని అడిగితే నా పెళ్లిరా అంటున్నాడు. నేనైతే షాక్ అయిపోయాను పెళ్లి అనగానే. మరేంట్రా ఇప్పుడు చెప్తున్నా అని అడిగితే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చెప్పలేదని చెప్పినాడు. ఇక ఏదో ఒకటిలే మా వానికి కూడా పెళ్లి సెట్ అయిపోయింది. ఇక మా వాని పెళ్లి హల్దీ ఫంక్షన్ నుంచి చివరి దాకా పెళ్లి అయిపోయేంత వరకు ఏమేం చేసినామో ఎలా జరిగిందో చూపిస్తాను. మన అకౌంట్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.